పార్లమెంట్ ఎన్నికల తరుణంలో బీజేపీ కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. 400 సీట్లు టార్గెట్ గా ప్రచారం నిర్వహిస్తున్న కమల దళానికి కాంగ్రెస్ నేతలు గట్టిగానే కౌంటర్ ఇస్తున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలతో బీజేపీ ఆత్మరక్షణలో పడిందా అనే అనుమానం తలెత్తుతోంది. రిజర్వేషన్లు రద్దు చేయడం ఆర్ఎస్ఎస్ మూల సిద్ధాంతమని రేవంత్ ఆరోపించారు. ఆ సిద్ధాంతం అమలుకే బీజేపీ పనిచేస్తోందని, అందుకే 400 సీట్లు కావాలని కోరుతున్నారని అనడం హాట్ టాపిక్ గా మారింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, మొత్తానికి రిజర్వేషన్ల అంశం దేశం మొత్తం మీద కూడా హాట్ టాపిక్ గా మారింది. ఒక్కసారిగా జాతీయ నేతలంతా కూడా రేవంత్ రెడ్డి వైపు చూస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? ఈ విషయంపై పొలిటికల్ సర్కిల్లో ఎటువంటి చర్చ నడుస్తోంది? రాధిక, ఇవాళ దేశవ్యాప్తంగా కూడా రిజర్వేషన్ల పైన చర్చ జరుగుతుంది. ప్రధానంగా ఈ దేశం లౌకిక గణతంత్ర దేశం కంటే బదులు ఒక హిందూ దేశంగా రాష్ట్రంగా మార్చుకుంటున్నామని బీజేపీ ప్రకటించుకుంటే సరిపోతుంది, ఇంకా ఆ లౌకిక దేశం అనే ఎవరు కూడా పిలవరు అనేది ఇప్పుడు లౌకికవాదులందరూ కూడా బీజేపీకి ఒక సలహా ఇస్తున్నారు. ఎందుకంటే గతం నుంచి కూడా బీజేపీ ఇది ఒక హిందుత్వ దేశంగానే భావిస్తుంది. హిందువులే ఈ దేశంలో ప్రధానంగా ఉండాలి, మిగతా వాళ్ళందరూ కూడా కొంత చిన్న చూపు చూస్తుంది అనేది ముందు నుంచి కూడా ఉంది. కాబట్టి ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక హిందూ దేశంగా మార్చుకుంటున్నామని ప్రకటించండి రహస్యంగా అనేది లౌకికవాదులు ప్రశ్నిస్తున్నటువంటి మాట. కానీ ప్రధానంగా ముందు నుంచి కూడా రామ మందిర నిర్మాణంతో, రాముడి ప్రతిష్టతోటి మూడోసారి అధికారంలోకి రావాలని చూస్తుంది బీజేపీ. ఆ విధమైనటువంటి ప్రణాళికలు వేసుకున్నది, ఆ విధమైనటువంటి లెక్కలు వేసుకున్నది. కానీ తీరా ఎన్నికల సమీపానికి వచ్చేసరికి మోడీ ప్రసంగంలో మనం తాజాగా విన్న మాటలు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మంగళసూత్రాలు, హిందూ మహిళల మంగళసూత్రాలు తెంపుతుంది, హిందువుల ఆస్తులు లాక్కొని ముస్లింలకు కట్టబెడుతుంది అనేది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నిజానికి అది జరుగుతుందా? ఇప్పుడు రిజర్వేషన్ల అంశం బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తుందా అనేది కూడా ఇప్పుడు తెర మీదకి వచ్చిన అంశం. ఇప్పుడు రాముడి ప్రతిష్ట పక్కకు పోయింది, రాముని నిర్మాణం పక్కకు పోయింది. ఇప్పుడు రిజర్వేషన్ల అంశం ప్రధానంగా తెర మీద వచ్చింది. రిజర్వేషన్లు రద్దు చేస్తుందా బీజేపీ అధికారంలోకి వస్తే అనేది నిన్న రేవంత్ రెడ్డి సాక్ష్యాధారాలతో కూడా బయట పెట్టినటువంటి నేపథ్యం కూడా కనిపించింది. దాదాపు 2000 సంవత్సరంలో వాజ్పేయి హయాంలోనే ఈ ఏదైతే రిజర్వేషన్ల అంశం తెర మీదకి తీసుకొచ్చారు, వెంకట చలయ్య ఒకటి నివేదిక తెచ్చారు. ఆ నివేదిక ఆధారంగా రిజర్వేషన్లు రద్దు చేయాలని ఆ నివేదికను తీసుకొచ్చారు. ఆ నివేదికలో ఉన్నటువంటి ఎజెండాను బయటకు పెట్టకుండా సీక్రెట్గా ఉంచారు. దాన్ని బయట పెట్టాలి, అందులో ఉన్న ఎజెండా ఏంటిది, దాని ఆధారంగానే ఇప్పుడు మరొకసారి రిజర్వేషన్ల అంశం తెర మీదకి తీసుకొచ్చింది బీజేపీ అనేది కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ నిజంగా బీజేపీ ఆ ఎజెండాను బయట పెట్టాలి. ఇప్పుడు ఎందుకు రిజర్వేషన్ అంశం తెర మీదకి తీసుకొచ్చింది, రిజర్వేషన్లు రద్దు చేసే అంశం ఇప్పుడు ఏం అవసరం వచ్చింది అనేది కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తున్నటువంటి నేపథ్యం ఉంది. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆధారాలతో సహా పెట్టినామని చెప్పి ఒకవైపు కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. దానిపైన బీజేపీ నేతలు ఇప్పటివరకు సమాధానం చెప్పలేనటువంటి సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఈ మండల్ కమిషన్కు వ్యతిరేకంగా కూడా కమండల్ యాత్రలు ఎందుకు చేశారనేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది. ఇప్పుడే కాదు, గతంలో బీపీ సింగ్ ఆధ్వర్యంలో మండల కమిషన్ ఏర్పాటు చేసి దానికి వ్యతిరేకంగా కమండల్ యాత్రలు చేసింది. ఇట్లా ప్రతి అంశంలో కూడా బీజేపీ బీసీలు, ఇటు ఎస్సీలకు, ఇటు ముస్లింలకు, మైనార్టీ వర్గాలకు పూర్తి స్థాయిలో అన్యాయం చేస్తుంది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు రిజర్వేషన్ల అంశం కాంగ్రెస్ పార్టీ లేవనెత్తినటువంటి అంశాలకు బీజేపీ ఏ విధమైన సమాధానం చెప్తుంది? నిన్న మోడీ కూడా చెప్పారు, నేను బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అన్యాయం చేయను, రాజ్యాంగం మార్చానని నేను హామీ ఇస్తున్నా, మీరు హామీ ఇస్తారంటూ కూడా మోడీ సవాల్ విసిరినటువంటి నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల అంశం ఎన్నికల నాటికి ఏ విధమైనటువంటి ముందుకు వెళ్తుంది, ఏ విధమైన మార్పులు తీసుకొస్తుంది, బీజేపీకి లాభం చేకూరుస్తుందా, కాంగ్రెస్కి లాభం చేకూరుస్తుందా అనేది అయితే ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు. రాధిక, థ్యాంక్ యూ వెంకట్.